హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1986వ సంవత్సరం. అప్పుడు నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. ఈసారి దీపావళికి ఎక్కువ సెలవులు ఇవ్వడంతో మేమంతా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని నిశ్చయించాం. తాతగారు చాలా కాలం క్రితమే పోవడంతో ఆమె ఒంటరిగా ఊర్లో ఉంటూ ఉంటుంది. అందుకే మా పండగలన్నీ ఆమెతోనే. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇక నేను, తమ్ముడు, నాన్నగారు కలిసి ఊరు బయలుదేరాము. అమ్మని నాన్నగారు పండగ రోజు తీసుకొస్తా అన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ సెలవులు లేవంట. మొత్తానికి బస్సు ఎక్కి సీటు సంపాదించాం. కిటికీ దగ్గర సీటు కోసం నాకు, తమ్ముడికి ఎప్పుడూ గొడవే. మా అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంటుంది. అమ్మమ్మకు ఆమె కోళ్ళన్నా, ఇంటి చుట్టూ ఉండే పెరటి చెట్లన్నా చాలా ప్రాణం. ఆమె ఒక చిన్న రైతు కూడా. అందుకే మేము ఎప్పుడూ మా తోటే ఉండమన్నా ఆమె 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండరు. ఆమెకు ఈ పండగకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాన్నగారు ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ దయనోరా టీవీ తీసుకున్నారు. ఆమె చక్కగా తనకు ఎంతో ఇష్టమైన మహాభారత, రామాయణం టీవీ సీరియళ్లు చూడవచ్చు. రాత్రి 7 గంటలకే ఊరు చేరాము. పొద్దుటే లేచి బ్రష్ చేసుకునేలోపు మేరీ, నా ఫ్రెండ్ వచ్చింది. ముగ్గురం, తమ్ముడు, నేను, మేరీ కలిసి పెరట్లో ఉన్న జామకాయలు కోసి రామాలయం దగ్గరికి పరిగెత్తాం. రాణి మమ్మల్ని చూడగానే లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చింది. చిన్ని, నాని బాగున్నారా? ఎప్పుడొచ్చారు? అరే, జామకాయలు నాకు తెచ్చారా అంది. రాత్రే వచ్చామే. బాగున్నావా? చాలా కాయలు తెచ్చాము అన్నాను నేను. ఇప్పుడే వస్తానే, లోపల పూజ జరుగుతుంది. పూజలో లేకపోతే నాన్నగారు ఊరుకోరు అని లోపలికి పరిగెత్తింది. మేము ఆమె వెనకే వెళ్ళి కాసేపు పూజలో ఉన్నాము. పూజ అయిన తరువాత పలహారం పెట్టారు. రాణి పూజారి గారి కూతురు కావటంతో మాకు కాస్త పలహారం ఎక్కువే పెట్టారు. పలహారం తిని బయట ఉన్న ఆలయం అరుగుల మీదికి చేరాం. రామాలయం పక్కనే కలవపూల చెరువు, చేపలు తింటున్న తెల్లని కొంగలు, ఉదయిస్తున్న సూర్యుడు, చల్లని పైరగాలి. అది నాకు చాలా ఇష్టమైన, చాలా అందమైన సుందర దృశ్యం. ఆ సుందర దృశ్యం చూస్తూ నా చేతిలో ఉన్న జామకాయ ఎప్పుడు తిన్నానో కూడా తెలీదు. ఈలోపు అమ్మమ్మ మా కోసం వచ్చింది. టిఫిన్లు చేయకుండా పొద్దుటే వచ్చారే మీకిష్టం అని కొబ్బరి చట్నీ కూడా చేశాను. మా పొట్టలో ఇంత కూడా ఖాళీ లేదు అమ్మమ్మ అన్నాడు తమ్ముడు. మరి ఇప్పుడు వేసిన ఇడ్లీలు అన్నీ ఏం చేయాలి? నేను తింటాలేవే, అప్పుడే బస్సు దిగి వస్తున్నా సూరమ్మ అమ్మమ్మ నవ్వుతూ అంది. అక్క బాగున్నావా? ఆప్యాయంగా పలకరించింది అమ్మమ్మ. నేను దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని అమ్మమ్మ బాగున్నావా అని అన్నాను. బంగారు తల్లి బాగున్నానే అని నా బుగ్గ గిల్లి తమ్ముణ్ణి ఎత్తుకుని ఏరా అమ్మ కొడుకా బాగున్నావా అంది. సూరమ్మ అమ్మమ్మ అంటూ నాకో జీడి, తమ్ముడికొక జీడి ఇచ్చింది. అప్పటి జీడీలు చాలా పెద్దగా, గట్టిగా ఉండేవి. అవి తింటానికి నాకైతే అరగంట పట్టేది. ఇంటికొచ్చి ముందుగా టపాకాయలు అన్నీ ఎండలో ఆరపోసి కొత్తగా కొన్న ప్రమిదలను అమ్మమ్మ మాట మేరకు నీళ్ళల్లో నానపెట్టాం. సూరమ్మ అమ్మమ్మ ఎప్పుడు ఈ ఊరు వచ్చినా తన ఫ్రెండ్స్ని పోగేస్తూ ఉంటుంది. ఆమె తరచూ వస్తుంటుందిలేండి. ఆ ఊరి వాళ్ళంతా దానిని పోసుకోలు బ్యాచ్ అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఊరిలో జరిగే విషయాలే కాకుండా జరగబోయేవి కూడా ఊహించుకుని చెప్పుకుంటూ ఉంటారు.
టీవీ న్యూస్ టైంకి తన ఫ్రెండ్స్ని అందరినీ సమావేశపరిచింది సూరమ్మ అమ్మమ్మ. ఆ ఊరిలో మాదే ఫస్ట్ టీవీ. నన్ను ట్రాన్స్లేటర్గా పెట్టింది. న్యూస్ రెడ్ బై రెయిన్ సైమన్ అని స్టార్ట్ చేసింది. న్యూస్ రీడర్ నేను వామన గుంతలు తమ్ముడితో ఆడుతూ తెలుగులోకి తర్జుమా చేస్తూ ఉన్నాను. ఈలోపు ఆటలో పడి న్యూస్ సరిగా వినలేదు. లాస్ట్లో మాత్రం ఆమె 7th డే అని అంటం మాత్రమే విన్నాను. ఈలోపు ఒక మొట్టికాయ పడింది. ఏమందే చెప్పు అని. వినలేదు అంటే ఎక్కడ తంతుందో అని ఇందాక చెప్పుకున్నారు కదా, సావిత్రి ఆంటీ కూతురు సవతాడిందని అదే చెప్తున్నారు అన్నాను. ఓరి బడవా, ఎంత బడా, ఈ టీవీలో కూడా చెప్పిస్తున్నారే కలికాలం వదినా అనుకున్నారు. అంతా రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రాంతీయ భాష చిత్రంగా తెలుగు సినిమా అని యాంకర్ చెప్పింది అని చెప్పటంతో అందరూ రేపు 2ంటికి కలుద్దామనుకుని వెళ్ళారు. హాల్లో మా ఫ్రెండ్స్ అంతా చేపలు పరిచి కింద కూర్చున్నాం. అమ్మమ్మ మంచాలు కుర్చీలు వేసింది. 1:30కే హాల్ అంతా నిండిపోయి సినిమా హాల్ని తలపిస్తూ ఉంది. సోడాయి అంటూ సోడాబండి శ్రీనుబండిని మా పెరట్లోకి తీసుకుని వచ్చాడు. ఒక 4 గాజు సీసాలు తినుబండారాలు ఉన్నవి. తీసి అరుగుమీద పెట్టాడు. ఏరా సీను, మా ఇంట్లో కొట్టేమన్నా పడుతున్నావా అంటూ కోపగించుకోబోయింది అమ్మమ్మ. నేనే రమ్మన్లేవే, వీళ్ళందరికీ మంచినీళ్ళని అవని ఇవని నువ్వెక్కడ తిరుగుతావ్ ఉండని అంది సూరమ్మ అమ్మమ్మ. ప్రేక్షకుల కోరిక మేరకు టైం కాకముందే టీవీ ఆన్ చేసి దాని ముందు కూర్చున్నాం. టీవీ అంతా చుక్కలుగా వస్తూ ఉంది. టీవీలో వర్షం పడుతున్నట్టు ఉంది. ఈరోజు సినిమా వేస్తారంటావా అంది సరోజిని అత్త. ప్రోగ్రాం లేకపోతే అలాగే వస్తుంది అత్తా చెప్పాను. టీవీలో డూడు అని కాసేపు గుండ్రాలు తిరిగాక యాంకరమ్మ వచ్చింది. ఆజ్ అబ్ దేఖ్నే జరా హీ హై తెలుగు ఫిల్మ్ వీరా మజ్జీ బాత్కోల్ అని స్టోరీ చెప్పటం మొదలుపెట్టింది. అమ్మమ్మ వీరమడ్డి బాతుకులు ఇదేదో 6వ డబ్బింగ్ సినిమా అనుకుంటా అంది. ఈలోపు ఓ పావుగంట అడ్వర్టైజ్మెంట్లు. షాపింగ్ పౌడర్ నిర్మా అని ప్రొడక్టర్ అండ్ గ్యాంబుల్ ద జింగ్ డింగ్ గోల్డ్ స్పాట్ అని వస్తూ ఉంటే ఒక్క బిట్టు కూడా పోకుండా నోరు తెరిచి చూస్తూ ఉన్నారు అంతా. ఈలోపు బొమ్మ పోయి మళ్ళా చుక్కలు మొదలైనాయి. నాకు తెలుసు అని వీరభద్రరావు ఇల్లు ఎక్కేశాడు. అది ఒక పెంకుటిల్లు. వీడేమో 90 కేజీలుంటాడు. వాడు ఇంటిపై నడుస్తుంటే టాప్ అని శబ్దం పెంకులు పగులుతుందో జరిగిపోతున్నాయో అర్థం కావట్లేదు. దినకంత్రివాడా, నువ్వరెందుకు ఎక్కావురా, దిగు ముందు అంది అమ్మమ్మ. నాకు తెలుసు అమ్మమ్మ అని అంటేనా అటూ ఇటూ తిప్పి ఎట్లాగో బొమ్మ వచ్చేట్టు చేశాడు. కానీ పైకైతే ఎక్కాడు గాని కిందకి ఎట్లా దిగాలి అర్థం కాలేదు. వాడికి పైనే ఉండి నాకు భయం వేస్తుంది, నన్ను దింపండి అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. ఈ గోలంతా వాళ్ళ అమ్మ విని వచ్చింది. ఈ టీవీ పాడుగాను నా కొడుకుని ఎందుకెక్కించారో అని తిట్ల దండకం మొదలుపెట్టింది. ఇది భరించలేక ఒక నులక మంచం తెచ్చి దాని మీదకు దూకమని చెప్పారు. వాడు దూకిన దూకిడికి కోళ్ళు కుక్కలు అన్నీ బెదిరి పారిపోయాయి. మంచం 2గా విరిగింది. మళ్ళా అంతా టీవీ ముందుకొచ్చాం. సుదీర్ఘంగా సాగే ప్రకటనల మధ్య కొద్దిగా సినిమా వేస్తుంటే దానిని అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఈలోపు కరెంట్ పోయింది. ప్రక్క లైన్కి కరెంట్ బాగానే ఉంది. అంటే ఖచ్చితంగా ఇది ప్రసాద్ బాబాయ్ పని అయి ఉంటుంది. ప్రసాద్ బాబాయ్ బాగా తాగి పిల్లల్ని భార్య సరిగా పట్టించుకోడు. ఆయన భార్యకు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఆయన్ని కొడుతూ ఉంటుంది. కొట్టినప్పుడల్లా ఆయన లైన్ మ్యాన్ కావటంతో ఆ లైన్కి కరెంట్ తీసి ఇట్లా తన భార్యకు తన నిరసన వ్యక్తపరుస్తూ ఉంటాడు. అత్తమ్మ శరత్తన్నకి చెప్పి ప్రసాద్ బాబాయ్ని వెతికి ఒప్పించి కరెంట్ వేయమని చెప్పి పంపింది. నేనెళ్తా అని వీరబడ్డారు. వద్దు అని చెప్పేలోపు పరిగెత్తాడు. మొత్తానికి ఊరంతా జల్లెడ పట్టి ఒకచోట ప్రసాద్ బాబాయ్ని కనుగొని బ్రతిమాలాడి కరెంట్ ఏపించారు. హమ్మయ్య అనుకున్నాం అంతా. సినిమా ఆఖరుకు వచ్చింది. 2 నిమిషాలు చూడగానే శుభం కార్డు వేశారు. ఏమైనా తెలుగు మాటలు టీవీలో బహు కమ్మగా ఉన్నాయి అంది సూరమ్మ అమ్మమ్మ. ఎందుకుండవండి, సీసాయి చెగోడీలు నమిలేశారు కదా అంటూ ఆమె చేతిలో ఉన్న చెగోడీల సీసా వైపు చూశాడు సోడాబండి సీను. నీదిష్టే తగిలేట్టుందిరా నాకు సుప్పనాతోడా అంది సూరమ్మ అమ్మమ్మ. ఎంత అయిందిరా చెప్పు అంది అమ్మమ్మ. 10 సోడాలు చెగోడీలు 4 రూపాయలండి చెప్పాడు వాడు. అమ్మమ్మ వాడికి డబ్బులిచ్చి పంపింది. తరువాతి రోజు దీపావళి కావటంతో పట్టు పరికిణీ కట్టి ఊరంతా గెంతి అమ్మ వండిన పిండి వంటలు తిని సాయంత్రం టపాకాయలతో పండగ ముగించాం. ఈ వీరమడ్డి బాతుకూల్ ఏంటా అనేగా మీ సందేహం. ఆ సినిమా పేరు. ఊరు ఉమ్మడి బ్రతుకులు. ఆ హిందీ యాంకర్కి పలకటం రాక అది కాస్త వీరమడ్డి బాత్ కూల్ అయింది అన్నమాట.